'తండేల్' మూవీ రివ్యూ. సో, గైస్ నేనైతే మూవీని ఈరోజే చూసా. ఈరోజే రివ్యూ ఇవ్వబోతున్నాను కూడా. ఈసారి అలాగే నేను ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే రిలీజ్ అయిన రోజున మూవీని చూసి రివ్యూ ఇద్దామని. అలాగే చూసాను. మూవీ చూసి నేను ఇస్తున్నాను రివ్యూ. స్టోరీ ప్లాట్ చిన్నదే కానీ చాలా బాగుంటుంది మూవీ చెప్తున్నాను. ఫస్ట్ నా ఇంప్రెషన్ గురించి చెప్తాను. ఏంటంటే నాకైతే నచ్చింది. చాలా బాగుంది మూవీ. ముందుగా మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని డీఎస్‌పీ తప్ప ఎవ్వరు లేపలేరు ఇంకా. ఆ మ్యూజిక్‌తో లేపారు అతను. చాలా బా చేశారు డీఎస్‌పీ గారు. చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు. అండ్ ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే చిన్న స్టోరీయే. మన 'తండేల్' గురించి చెప్పాలి మీకు ఫస్ట్. 'తండేల్' ఏంటంటే 'తండేల్' అనేది చేపలు పడతారు చూడండి. చేపలు పడతారు మీకెలా చెప్పాలి? ఓకే. 'తండేల్' అంటే ఒక లీడర్ లెక్క అనమాట. 'తండేల్' ఏం చెప్తే అది చేయాలి. 'తండేల్' అంటే ఏం చెప్తే అది చేయాలి కాదు. కెప్టెన్ లాంటోడు. ఒక బోట్‌కి కెప్టెన్ లాంటోడనమాట 'తండేల్'. ఆ 'తండేల్ రాజు' ఇతని పేరు. 'తండేల్' ఎలా వచ్చింది ఇతనికి బిరుదు అనేసి మీరు మూవీలో చూస్తారు. నాగ చైతన్య గారికి ఎలాగొచ్చిందని. అండ్ ఇంకా స్టోరీ మెయిన్ ప్లాట్ విషయానికొస్తే మన హీరోయిన్ సాయి పల్లవి గారు ఏం చెప్తారంటే ఒకరోజు, "ఇంక నువ్వు వెళ్ళొద్దు చేపల వేటకి. వద్దు ఇంక మానేసేయి" అని అంటారు. అసలు ఎందుకు చెప్పారు ఆ మాట? ఆ మాట చెప్పి ఏం జరిగింది ఇంక తర్వాత వద్దనేసుకొని వెళ్ళిపోతాడనమాట. తన మాటనే వ్యతిరేకరించి ఏదో చెప్తారు కదా! వద్దు తన మాటనే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు మళ్ళీ చేపలు పట్టడానికే. తన లైఫ్ ఎటు చేంజ్ అయింది అనేసి మీరు మూవీలో చూస్తారు. అండ్ ఓవరాల్‌గా మూవీ ఎలాగుందనే విషయానికొస్తే చాలా బాగుంది. చాలా బాగుంది చెప్తున్నాను. 'కార్తికేయ' తర్వాత సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు అని చెప్పను. బట్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. కమ్‌బ్యాక్ ఇచ్చారు. 'కార్తికేయ 2' 2022 రిలీజ్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత మూవీ రిలీజ్ కదా! అందుకు కమ్‌బ్యాక్ అంటున్నా. ఫ్లాప్ అయింది 'కార్తికేయ 2' అని మాత్రం అనట్లేదు నేను. అది కదా! ఓకే. నాకు 'కార్తికేయ 2' ఇష్టం. ఓకే. తర్వాత ఇప్పుడు చంద్రమోహన్ గారి 'తాండేల్' మూవీ గురించి హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది కూడా నేనే. చెప్తున్నాను. ఎందుకంటే రిలీజ్ అయిన కంటెంట్ నుంచి నేను ఎప్పుడొస్తదిరా నాయనా అని వెయిట్ చేశాను. చూశాను. సాటిస్ఫై అయ్యాను. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంటది. చాలా బాగుంటది. ఒక్కొక్క క్యారెక్టర్‌ని, ఆ ప్రొసీడింగ్స్‌ని చెకమని ఇంట్రడ్యూస్ చేసుకొని వెళ్ళిపోతుంటారనమాట. సెకండ్ హాఫ్ ఇట్స్ ఓకే. బాగుంది. ఎందుకంటే చిన్న చిన్న ల్యాగ్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్‌లో. అండ్ క్లైమాక్స్ అయితే కొంచెం సాగదీసినట్టు అనిపిస్తది నాకు. నిజంగా చెప్తున్నాను. కొంచెం సాగదీసినట్టు అని అనిపిస్తది నాకైతే. నిజంగా నాకు అలాగే అనిపించింది. నిజంగా చెప్తున్నాను. చూసినోళ్ళకి కూడా అదే అనిపిస్తది. నాకైతే నచ్చింది. సాగదీసిన క్లైమాక్స్‌లో మధ్యలో కూడా ఉంటది. సెకండ్ హాఫ్‌లో క్లైమాక్సే కాదు. సెకండ్ హాఫ్‌లో కొన్నిట్ల దగ్గర కూడా సాగదీస్తారు. అయినా అవి సాగదీసినట్టు ఉండదు. అలాగ ఉంటదంతే. క్లైమాక్స్ ఎప్పుడైతే వస్తదో ఇదేంట్రా ఇంతలో సాగదీస్తున్నారు అని అనిపిస్తది. కానీ ఆ సాగదీయడం వల్లే స్టోరీ ప్లాట్ మెయిన్‌ది రివీల్ అయ్యి ఇదంతా జరుగుతది. మీరు తెలుసుకుంటారులెండి మూవీలో చూసి. అండ్ నాకైతే పర్లేదు బానే ఉంది సెకండ్ హాఫ్ కూడా అని అనిపించింది. కొంతమందికి నచ్చొచ్చు ఈ 'తండేల్' మూవీ. కొంతమందికి నచ్చకపోవచ్చు. చెప్తున్నాను. నిజంగానే చెప్తున్నాను మూవీ. కొంతమందికి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి ఇప్పటికే. నేను రివ్యూస్ చూడకుండా నా రివ్యూ చెప్పను. నేను కొంతమంది రివ్యూస్ చూసే చెప్తాను. లైక్ 'ర్యాట్ ప్యాక్ చెక్' అండ్ 'ద రివ్యూ' వీళ్ళందరివి చూసే నేను చెప్తాను. అందుకు నా ఒపీనియన్ కూడా తెలుసుకొని చెప్తాననమాట. నేను చూసిన తర్వాత ఈళ్ళ రివ్యూలు చూస్తాను. మూవీ చూసిన తర్వాత ఈళ్ళ రివ్యూలు. ఎలాగ మ్యాచ్ అయ్యిందా లేదా ఈళ్ళ రివ్యూలకి, మూవీకని. తర్వాత నా రివ్యూ ఇస్తాను నేను. అది నా రివ్యూ స్టైల్ అనుకోండి. ఓకేనా? అండ్ మూవీ అయితే పర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుద్ది. నచ్చుతది. బాగా నచ్చుతది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి చెప్తున్నాను కదా! కొంతమందైతే బా తీశాడురా అని అనిపిస్తది. అలా ఉంటదనమాట. అండ్ ఇంకా కొన్ని విషయానికి చెప్పుకుంటే, నా రివ్యూని చూసి మీరు వెళ్ళిపోయి బ్రో నాకు నచ్చలేదు మూవీ, నువ్వు నాకు బాగుందని అంటావు అని అనకండి. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా! అందరి రివ్యూస్ చూసి, మూవీని చూసి అప్పుడు నా సజెషన్ చెప్తాను నాకేమనిపించిందని. నాకైతే నచ్చింది. మిగతా వాళ్ళందరూ కొంతమంది 'ర్యాట్ ప్యాక్ చిక్' బాలేదన్నాడు. 'ద రివ్యూ' ఓకేగా ఉందన్నారు. సో, నాది నేను చెప్తున్నాను. ఓకేనా? అండ్ రేటింగ్ విషయానికొస్తే నేను ఈసారి ఎంత ఇద్దాం అనుకుంటున్నానంటే మూవీకి 4.2 ఔట్ ఆఫ్ 5 చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉంటే చెప్తున్నాను కదా! సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. దాని మించి ఇంకేం లేదు మూవీలో. చాలా బాగుంటుంది గైస్. ఎళ్లి చూడండి. మిస్ అవ్వకండి మూవీ. నాకైతే నచ్చింది.
ఇంకోసారికిటే చూడడానికి ట్రై చేస్తాను. మీరు చూస్తారో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన యూట్యూబర్స్‌లో మీకు తెలిసుంటే కింద చెప్పండి. అదే దైవి గాని, రాట్ ప్యాక్ చెక్ గాని తెలిసుంటే కిందన కామెంట్ చేయండి. మాకు తెలుసు బ్రో మేము సబ్స్క్రైబర్స్ అని. ఓకేనా? మరి ఎళ్ళొస్తాను మరి. ఎళ్ళే ముందు మన ఛానెల్ కొంచెం 600 చేసేయచ్చు కదా! జులై నుంచి 500 ఉంది అలాగా. చూడలేకపోతున్నా అందుకు. ఓకేనా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ అలా పెట్టుకోండి. ఓకేనా? బై బై గైస్. ఇంకో వీడియోతో ముందుకొస్తా. అంతవరకు బై బై.